ప్రజాధనంతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు జల్సా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. స్టడీ టూర్ ముసుగులో ప్రజల సొమ్ము వృధా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ గడువు ఇంకో నెలలో ముగుస్తుండగా ఇప్పుడు స్టడీ టూర్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు నగరవాసులు. జీహెచ్ఎంసీ అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల జీతాలే సక్రమంగా చెల్లించలేని దుస్థితి. ఆపై గ్రేటర్ సమస్యల వలయంలో ప్రజలు నలిగిపోతున్న పరిస్థితి. రోడ్లపై అడుగు తీసి అడుగు వెయ్యాలంటే గుంతల గండం. డ్రైనేజీలు పొంగి పొర్లి బస్తీలు మురుగు కూపాలవుతున్నాయి. సామాన్యుడు పన్నులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే ఆ పన్నుల సొమ్ముతో మన గ్రేటర్లోని కొందరు కార్పొరేటర్లు గుజరాత్ బీచ్ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి అధ్యయనం చేస్తామంటూ వెళ్లిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నాయకత్వంలోని పలువురు కార్పొరేటర్లు అక్కడ స్టడీని గాలికొదిలేసి సైట్ సీయింగ్లో బిజీగా ఉన్నారు. నదీ తీరంలో చిందులు వేస్తూ షాపింగ్లు చేస్తూ జనం సొమ్మును వృధా చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న వేళ అధ్యయనం పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లల్లా ఖర్చు చేస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్ స్టడీ టూర్ కోసమని గ్రేటర్ హైదరాబాద్ లో 121 మంది కార్పొరేటర్లు ప్లాన్ చేశారు. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఓ ట్రావెల్స్ ఏజెన్సీతో బేరం కుదుర్చుకున్నారు. ఎంఐఎం పార్టీ మినహా మిగిలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 35 మంది కార్పొరేటర్ల మొదటి బృందం అహ్మదాబాద్ స్టడీ టూర్ కోసం ఈ నెల 6న బయలుదేరి వెళ్లింది. అహ్మదాబాద్లో ల్యాండ్ అయిన కార్పొరేటర్ల బృందం మొదటి రోజు ద్వారక నగరాన్ని దర్శించుకుని ఆ తరువాత బీచ్లో ఫోటోలకు ఫోజులిచ్చారే తప్ప అహ్మదాబాద్ నగరంలోని ఏ ఒక్క అంశంపై ఎలాంటి స్టడీ చేయలేదు. సాధారణంగా ఇలాంటి స్టడీ టూర్లకు వెళ్లే కార్పొరేటర్లు తాము ఎంచుకున్న నగరానికి చెందిన స్థానిక మున్సిపల్ అధికారులను, పాలక మండలి పెద్దలను కలిసి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ టూరుకు వెళ్లిన పనేంటి, చేస్తున్నదేమిటి అంటూ మేయర్ బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేటర్లను మాత్రమే టూర్కు తీసుకెళ్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాండింగ్ కమిటీలో పెట్టిన ప్రతిపాదన ప్రకారం పాలక మండలిలో సభ్యులుగా పరిగణించే కార్పొరేటర్లు మాత్రమే స్టడీ టూర్కు వెళ్లాలని నిబంధన పెట్టుకున్నారు. కానీ ఆ తరువాత సీన్ మారిపోయింది. మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్ల భార్యలు, పిల్లలు, బంధువులను కూడా తీసుకుని స్టడీ టూర్ పేరిట ఫ్యామిలీ టూర్కు వెళ్లారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలే ఇందుకు నిదర్శనం. కొందరు కార్పొరేటర్లు మందు పార్టీలకు పరిమితం కాగా మరికొందరు బీచ్ల్లో ఫోటోలకు ఫోజులివ్వడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం. కాగా ఈ నెల 16న రెండో బృందం బయలుదేరనుంది. ఈ బృందంలోనూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యులుండగా ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు అజ్మీర్ దర్గాకు వెళ్లేందుకు స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా స్టడీ టూర్ల పేరిట జీహెచ్ఎంసీ నిధులను నీళ్లల్లా ఖర్చు చేయడం పట్ల నగరవాసులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.